చైనా తన యువాన్ మీద సీరియస్‌గా దృష్టి పెట్టి, దాని చలామణి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. బ్రిక్స్ దేశాలతో బ్రిక్స్ కరెన్సీని భారత్ అడ్డుకున్నది కాబట్టి, తన కరెన్సీనే బ్రిక్స్ కరెన్సీ లాగా మొబలైజ్ అయ్యేలాగా, అంటే డాలర్ ఎట్లయితే నిదానంగా పెట్రో డాలర్‌గా ఆరంభమై అన్ని దేశాలకి ఆమోదయోగ్యమైందో, అలాగా చైనా తన యువాన్స్‌ని జాగ్రత్తగా ముందు బ్రిక్స్ దేశాలన్నిటికీ అదే చలామణి మనీ కిందన తీసుకొచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇప్పుడు అమెరికా కంగారు పడుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు, ఈ జపాన్ లాంటి వాళ్ళతో కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడి పరిష్కారం గురించి చెప్తోంది. డాలర్లను వదిలిపెట్టద్దని సూచిస్తోంది. యూరప్ దేశాల యూరో కూడా ఇదివరకు ఇట్లాగే ప్రయత్నించి విఫలమైందని గుర్తు చేస్తోంది. ఇప్పుడు అమెరికాకి మాత్రం ఒక ఒత్తిడి పెరిగింది. చైనా పెంచుకునేటటువంటి ప్రాబల్యాన్ని తగ్గించగలిగాం ఈ మధ్య యుద్ధం కారణంగా అనుకుంటే, ఆర్థిక ఒత్తిడి అన్నటువంటిది మాత్రం ఇంకా ఉంది. అందుకే త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి చైనా పర్యటనకు వెళ్ళి బయటికి గంభీరమైన ప్రకటన చేసి వెనక మాత్రం దేబురించబోతున్నాడు అన్నటువంటిది చైనా ప్రేమికులు చెప్తున్నమాట.